ఈ సినిమాకి ఇద్దరు హీరోలా ఏమున్నాయ్యా సినిమాలో మీకు కనిపించట్లేదా? నేను చూడలేకపోతున్నానా? హలో చిచాస్ అండ్ మామూస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆబర్జీన్ ద DNA ఆఫ్ సినిమా, యువర్ వన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఆల్ ద మూవీ రివ్యూస్, డిస్కషన్స్ అండ్ మెనీ మోర్ సచ్ హైప్ కంటెంట్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్లు అన్ని గట్టి కొట్టండి భయ్యా. అది కాదు భయ్యా, మీరు అందరూ వీడియోస్ చూస్తున్నారు కదా, మంచిగా లైక్, షేర్లు, సబ్స్క్రైబ్లు కొడితే నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది కదా, కొట్టండి. ఆ అది వెరీ గుడ్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద నారి నారి నడుమురారి రివ్యూ. సో సినిమా విషయానికి వస్తే నిజమే భయ్యా, నాకు పెద్దగా నచ్చలేదు. ఎందుకనేది డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. ఈ సినిమా రిలీజ్ అయింది, నాకు లేట్ అయింది చూడడానికి. జీవితకాలం లేట్ అయింది. కానీ మీరు నమ్మరు భయ్యా, ఈ సంక్రాంతి మొత్తానికి నేను ఈ సినిమా బాగుంటుందని నమ్మాను. ఎందుకు తెలుసా? అందరూ అంటూ ఉంటారు కదా, నెవర్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని. సైలెంట్ గా వస్తుంది, బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది అని అనుకున్నాను. కొట్టింది. కాన్ఫ్లిక్ట్ పాయింట్ మంచిగా ఎత్తుకున్నారు భయ్యా. హీరోకి ఉన్న కాన్ఫ్లిక్ట్ కి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తన ప్రెసెంట్ లైఫ్ లోకి వస్తే దాన్ని ఎలా డీల్ చేశారనేదే సింపుల్ పాయింట్. దాని చుట్టూరానే స్టోరీ జరుగుతూ ఉంటుంది. దాన్ని డీల్ చేసిన విధానం, దాని చుట్టూ రాసుకున్న రైటింగ్ నాకు పెద్దగా ఎక్కలేదు భయ్యా. ఈ మధ్య సినిమాలన్నింటిలోనూ కేరళ బ్యాక్ డ్రాప్ చూపిస్తున్నారు. ఈ కేరళ బ్యాక్ డ్రాప్ ఎందుకు పట్టుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఈ కేరళ బ్యాక్ డ్రాప్ లో జరిగిన ఇనీషియల్ సెటప్ నాకైతే అస్సలు నచ్చలేదు. సినిమా కామెడీ విషయంలో ఏమైనా బాగుందా అంటే, కామెడీ కొన్ని సీక్వెన్సెస్ బాగున్నాయి, చాలా బాగా కొన్ని సీక్వెన్సెస్ పేల్ని. అండ్ నరేష్ గారి కామెడీ, శర్వానంద్ గారితో పాటు చేసిన ట్రాక్, సత్య గారి ట్రాక్, వెన్నెల్ కిషోర్ గారి ట్రాక్, కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి, చాలా హిలేరియస్ గా నవ్వు వస్తుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద సీన్స్ అరే ఇది జోకా, ఇప్పుడు నవ్వాలా అని కితకథలు పెట్టుకుని నవ్వుకున్నట్టుంది భయ్య కొన్ని సీన్స్ అయితే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు భయ్య. నరేష్ గారు, శర్వానంద్ గారు ఇద్దరు హీరోల్లాగే అనిపించారు నాకు. ఎందుకంటే సినిమా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నరేష్ గారు తన షోల్డర్స్ పైన క్యారీ చేసుకుంటూ వెళ్ళారు. శర్వానంద్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు, కానీ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ మనకి త్రూ అవుట్ ద మూవీ నరేష్ గారే కనిపిస్తూ ఉంటారు. నరేష్ గారు ఉన్న సీన్స్ అన్ని కూడా చాలా హిలేరియస్ గా అనిపిస్తాయి. కానీ ఇక్కడ కూడా నాకు ఒక చిన్న కంప్లైంట్ ఉంది. లెట్స్ జస్ట్ సే మీకు కాఫీ అంటే ఇష్టం భయ్య, అందులో షుగర్ వేసుకుంటే బాగుంటుంది, అందులో ఎక్కువ షుగర్ వేసుకుంటే కొంచెం నచ్చకుండా పోతుంది కదా. సో ఇలాగే అయింది భయ్య. ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ ఏదైతే ఉందో నన్నది అంతగా ఇంప్రెస్ చేయలేదు. ఆయన చేసిన కామెడీ బాగుంది. వెన్నెల్ కిషోర్ గారి ఒక 2 సీన్స్, సత్య గారు 1-2 సీన్లు, అంతే భయ్య. సినిమాలో నాకైతే ఇంకా అంతగా పెద్ద ఏం ఎక్కలేదు. సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ మర్చిపోయాను భయ్య. అసలు మ్యూజిక్ అయితే ఫ్లాప్ భయ్య. నాకైతే మ్యూజిక్ అస్సలు ఎక్కలేదు. సాంగ్స్ వింటున్నంత సేపు నాకైతే అసలు నచ్చలేదు. ప్రొడక్షన్ వాల్యూస్, డబ్బింగ్ విషయానికి వస్తే అసలు డబ్బింగ్ కొన్ని చోట్ల ఏంటి ఏదేదో సౌండ్స్ వస్తున్నాయి, అసలు సరిగ్గా డబ్బింగ్ చేసి పంపించారా, యూఎస్కి ఏదైనా వేరే కాపీ పంపించారా నాకైతే అర్థం కాలేదు. సౌండ్ మిక్సింగ్ కరెక్ట్ గా సెట్ అవ్వలేదు. హీరో డైలాగ్ వస్తుంది, సౌండ్ ఏమో ఎక్కువ వచ్చేస్తుంది, హీరో మాట్లాడుతుంది, మనకేమో వినపడదు. చాలా చోట్ల ఈ మిస్టేక్స్ ఉన్నాయి. అది వాళ్ళు మరి తొందరపాటులో చేశారో ఇంకేమన్నా మిస్టేక్ అయిందో నాకైతే అర్థం కాలేదు. డైరెక్టర్ మన రామ్ అబ్బరాజ్ గారు, నేనైతే ఆ సినిమాకి చాలా పెద్ద ఫ్యాన్ భయ్య. సామాజ వర్గంన నేను చాలా రోజుల తర్వాత హిలేరియస్ గా నవ్వుకున్న సినిమా భయ్య అది. సో ఆయన ఈ సినిమా తీస్తున్నారన్నప్పుడు నేనైతే చాలా కాన్ఫిడెంట్ గా ఉండే. అండ్ రైటర్స్ కూడా ఆయన చాలా మంచి టీం ఉంది. రైటర్స్ విషయం మన భాను భోగవరపు గారు చాలా బాగా రాస్తారు కామెడీ. సామాజ వర్గం కూడా ఆయనే రాశారు. అండ్ మొన్న రీసెంట్ గా మాస్ జాతర తీశారు, అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. బట్ స్టిల్ ఆయన కామెడీ లైన్స్ చాలా బాగుంటాయి అని నాకు అనిపించింది. బట్ నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను భయ్య. సినిమాలో క్యామియో ఒకటి పెట్టుకున్నారు, నాకు ఆ క్యామియో నచ్చింది. వాళ్ళు ఎంచుకున్న పాయింట్ కి, వాళ్ళు తీసుకున్న కాన్ఫ్లిక్ట్ కి వాళ్ళు ఇచ్చిన జస్టిఫికేషన్ నాకైతే పెద్దగా నచ్చలేదు. నేను సంక్రాంతికి బాగా ఎంజాయ్ చేస్తానని అనుకుంది, బాగా ఎంటర్టైన్ అయ్యి థియేటర్ నుంచి బయటకు వస్తాను అనుకున్న సినిమా నన్నంత పెద్దగా మెప్పించలేదు భయ్య. సో మీ అందరికీ నచ్చితే మీరు అందరూ చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ గట్టి గుదిపడేయండి. వచ్చే రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ఆబర్జీన్ సైనింగ్ ఆఫ్ ద DNA ఆఫ్ సినిమా.